నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ జీ న్యూస్. ఈనాటి వార్తలు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన యోగా కౌంట్డౌన్ మహోత్సవానికి సినీ రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, బీజేపీ నాయకులు ఖుష్బూ, నటి మీనాక్షి చౌదరి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న యోగాంధ్రాకి సన్నాహకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ నలుమూల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. Is the therapy, yoga is the medicine, yoga is the remedy for all the problems, and yoga will really help you, teach you how to be normal, how to be alright. Keeping that in mind, I would call upon the people. మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి యోగా. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్, ఇది ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు కలిసి ఈ యొక్క యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాలు, ఆ దేశాధినేతలు, ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో మన భారతదేశంలో పుట్టినటువంటి యోగాను ప్రపంచమంతా ఈరోజు ఆచరిస్తున్నారంటే, గుర్తించారంటే ఇది ప్రతి భారతీయుడు 140 కోట్ల మంది ప్రజలు గర్వించాల్సినటువంటి అంశం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ క్రిమినల్ కాబట్టే యువతను రెచ్చగొడుతున్నారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ హయాంలో పోలీసులపై ఒత్తిడి తెచ్చి టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు క్షమించరని నరేంద్ర హెచ్చరించారు. క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న ముఖ్యమంత్రికి, అలాగే ప్రోగ్రెసివ్ ముఖ్యమంత్రికి ఉన్న తేడా అనేది వారి పనితనాన్ని బట్టి, వారి మాటలను బట్టి తెలుస్తుంది. మేము గ్రామాల్లో ఉన్న యువతను తీసుకొచ్చి, రైతులను తీసుకొచ్చి గ్రూపులు ఏర్పాటు చేసి ఇటువంటి ఆధునికమైన పరికరాలు ఇస్తూ ఉంటాం. నిన్న మొన్న చూసాం సత్తెనపల్లి పర్యటన సందర్భంగా. ఎందుకంటే ఎవరైనా, అంటే దానిలో ఎవరైనా, ఏ పార్టీ అయినా సరే హింసను ప్రోత్సహించడం అనేది సరైన విధానం కాదు. కానీ ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు నేను మొన్న కూడా చెప్పాను, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే వాళ్ళ మీద ప్రభుత్వాన్ని ఉపయోగించి, పోలీసులను ఉపయోగించి ఏ విధంగా నాయకుల మీద కేసులు పెట్టారో, అక్రమ నిర్బంధాలు చేశారో మనం చూడటం జరిగింది. వేల మంది కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టారు. అదేవిధంగా ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత, ఎందుకంటే ఈ రాష్ట్రం మీద ఆయనకి విద్వేషం కనపడుతుంది ప్రజల మీద, ఏదో ఒక విధంగా తమ కార్యకర్తల్ని ఆ వైపు, ఎందుకంటే ఎవరన్నా పెద్ద మనుషులు ఎవరన్నా ఉంటే అరే నువ్వు ఇది తప్పని చెప్పాలి, కానీ ఆ తప్పు చెప్పుకొని చెప్పాల్సిన వ్యక్తులు ఏదో సినిమా డైలాగుల్లో అన్నట్టు మాట్లాడతాం అనేది చూస్తే ఇంకా. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు విస్తృత సేవలు అందించేందుకు కొత్త పథకాలను అందుబాటులోకి తెస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ రాబర్ట్ జె రవి అన్నారు. సిమ్ లేకుండానే 5G ఇంటర్నెట్ సౌకర్యాన్ని తమ వినియోగదారులకు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బిఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5G పరికరాన్ని హైదరాబాద్లోని రాబర్ట్ జె రవి ప్రారంభించారు. మైక్రో డేటా సెంటర్, ఇంటర్నేషనల్ గేట్వే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బిఎస్ఎన్ఎల్ చైర్మన్ తెలిపారు. ఈ నెల 11వ తేదీ విజయవాడ బేరం పార్కులో కృష్ణానదిపై పడవలపై యోగా చేసి ప్రపంచ రికార్డుకు సంబంధించి ఇవాళ ధృవీకరణ పత్రాలు అందించారు. వరల్డ్ రికార్డ్ యూనియన్ ప్రతినిధి ఆలిషా రెనాల్డ్ నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా సర్టిఫికెట్లను అందించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్తో పాటు విజన్ 2049 లక్ష్యాలను చేరుకోవటానికి యోగా వేడుకలు ఉపయోగపడుతున్నాయని కలెక్టర్ అన్నారు. నదిలో పడవలపై యోగా చేయడం నిజంగా అద్భుతమని అలీషా ప్రశంసించారు. కర్నూలు జిల్లా అదోని మండలం ధనాపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో అదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సమక్షంలో ఓ సర్పంచ్కి అవమానం జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశంపై తాజాగా ఎమ్మెల్యే స్పందించారు. అదోని మండలం ధనాపురంలో దళిత సర్పంచ్ను తాను అవమానించినట్లు వారు భావిస్తే వారి మనోభావాలను గౌరవిస్తూ బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. మీద ఎవరో దానికి కావాలని వీడియో వైరల్ చేయడం, దాన్ని ఎడిట్లు చేయడం, చిలకలు వలకలుగా చేయడం, ఈ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, దాన్ని ఏదో అవమానం జరిగిందంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది స్పష్టం. నేను ఒక బీసీ ఎమ్మెల్యేనని తెలుసు, నిరంతరం ఉద్యమ స్ఫూర్తితో ఉంటానని తెలుసు. ఇవన్నీ తెలిసి ఏదో రకంగా బీసీలకు మధ్య, ఎస్సీలకు మధ్య గ్యాప్ పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికి కూడా
జరిగిన విషయాన్ని మాత్రం మీరందరూ వీడియోలు ఒకటికి 4 సార్లు వీడియోలో చూడాల్సిన అవసరం ఉంది. నా ప్రమేయం లేనప్పటికి కూడా, నాకు అటువంటి ఆలోచన లేనప్పటికి కూడా, అటువంటి ప్రవర్తన లేనప్పటికీ కూడా నా సమక్షంలో జరిగిన దానికి నేను బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంది. జరిగిన సంఘటనల్ని పూర్తిగా ఖండిస్తూ, జరిగినటువంటి సంఘటనలో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, మా సర్పంచ్ గారు నిన్నే మాట్లాడినారు కూడా, నాతో ఎలా ఉంటాడు, మా పార్టీలో ఎలా ఉంటాడు, మిగతా వీళ్ళందరికీ కూడా ఊర్లో ఉన్నటువంటి అయ్యా ఒకటి ఆలోచన చేయాలి. ఆదోనిలో మున్సిపల్ ఆఫీసులో ఒక జరిగినటువంటి అధికారిక కార్యక్రమంలో దళితుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నటువంటి ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకే ఒక్క ఎమ్మెల్యే, అది పార్థసారథి ఎమ్మెల్యే, ఆదోని నుంచి ఎమ్మెల్యే అని గర్వంగా చెప్పుకునే ఉద్యమ సంఘాలు. ఇది నిజం. అలాగే నేను అసెంబ్లీలో మాట్లాడినా, బయట మాట్లాడినా, ఏ గ్రామానికి వెళ్ళినా సరే తారతమ్యాలు లేకుండా చేస్తాను. స్థలం డి సర్వేయర్ నెంబర్ ముద్రణలో తప్పు సరిచేయాలంటూ 3 నెలలుగా సర్వేయర్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు బాధితురాలు నిరసనకు దిగారు. నందివెలుగు రోడ్లో 126 గజాల స్థలం కొనుగోలు చేయగా డి సర్వే నెంబర్ 590కి బదులు 575 pడిందని గుంటూరుకు చెందిన కూరం శ్రీలక్ష్మి ఆరోపించారు. ఈ తప్పును సరిదిద్దాలంటూ నెలల తరబడి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ గారు మాకు న్యాయం చేయాలి, కమిషనర్ గారు మాకు న్యాయం చేయాలి, మా సర్వే రిపోర్టు గురించి మాకు న్యాయం చేయాలి. 3 నెలల నుంచి నేను మా భూమి కోసం తిరుగుతున్నాను. నాకు సర్వే జరిపించి కమిషనర్ గారు న్యాయం చేయాలి, నాకు కమిషనర్ గారు న్యాయం చేయాలి, నా భూమిని నాకు అప్పచెప్పాలి. 126 గజాలు మా తాతయ్య గారి దగ్గర కొనుక్కున్నాను. అది నాకు డి నెంబర్ తప్పు పడింది సార్. దాని సర్వే రిపోర్ట్ కోసం నేను అప్లై చేసుకున్నాను. నాకు 3 నెలల నుంచి తిరుగుతున్నాను, నాకు న్యాయం జరగలేదు. నాకు సర్వే రిపోర్టు అందజేయాలని చెప్పి కమిషనర్ గారిని కోరుకుంటున్నాను. శ్రీశైలం జలాశయం జలకలను సంతరించుకుంటుంది. ఎగువ కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిలో వరద ప్రవాహం ప్రారంభమైంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 847 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 72.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అమెరికా చదువుల కోసం ఎదురుచూస్తున్న విదేశీ విద్యార్థులకి అగ్రరాజ్యం శుభవార్త చెప్పింది. ట్రంప్ సర్కార్ మే నెలలో తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థుల ఇంటర్వ్యూల వీసా షెడ్యూల్ను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అయితే వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో ఖాతా తనిఖీ తప్పనిసరి స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థుల సామాజిక మాధ్యమాల ఖాతాలను తమ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని అందులో పేర్కొంది. ఇందుకోసం దరఖాస్తులను తమ ఖాతాలను పబ్లిక్ ఆప్షన్లో పెట్టాలని తెలిపింది. అందుకు నిరాకరిస్తే దరఖాస్తులను తిరస్కరిస్తామని వెల్లడించింది. అధికారుల పరిశీలనకు అంగీకరించడం లేదంటే వాళ్ళను దాచేందుకు ప్రయత్నిస్తున్నారని, అదే సంకేతం కావచ్చని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. విద్యార్థులు అమెరికా వీసాను ఓ ప్రత్యేక సదుపాయంగా మాత్రమే భావించాలని, హక్కుగా అనుకోవద్దని ఢిల్లీ అమెరికా రాయబారి కార్యాలయం పేర్కొంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే అధికారులు వీసాను రద్దు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.